ఎక్సెల్ టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి దొరుకుతుంది. ప్రతి ఆఫీస్లో చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఎక్సెల్ యూజర్ అయితే స్మార్ట్ వర్క్ మీ ఆఫీస్లో చేయాలనుకుంటే ఈ ఈ 20 టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి. అన్ని టిప్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు చూస్తున్నారు లర్న్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం టాప్ ఎక్సెల్ టిప్స్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్సెల్లో డాటా ఎంట్రీ చేయాలనుకుంటే డాటా ఎంట్రీ వచ్చేసి మనం నార్మల్గా ఎంట్రీ చేస్తాం కదా, దాటి కాకుండా ఎక్సెల్లో ఫామ్ త్రూగా ఎంట్రీ చేయాలనుకుంటే సింపుల్గా దానికి ఏం లేదు. ఈ హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని కింది దాకా ట్రాక్ చేసేసి కీబోర్డ్ నుంచి Ctrl+T ఆప్షన్ ప్రెస్ చేసి మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ నుంచి మీరు బ్యాండెడ్ రోస్ కావాలంటే ఇక్కడ తీసేయచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు టేబుల్ డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఫార్మ్స్ ఆప్షన్ కనిపించాలంటే ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ పాపులర్ కమాండ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్ కమెంట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం కిందికి వచ్చేసేయండి. ఇక్కడ ఫార్మ్స్ అని కనిపిస్తుంది, షో అవుతుంది ఫార్మ్స్ అని. ఇక్కడ క్లిక్ చేసేసి ఎఫ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫార్మ్స్ పైన క్లిక్ చేసి యాడ్ అనే బటన్ ఉంది కదా, యాడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ సైడ్లో వస్తుంది. దాని తర్వాత ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు ఫార్మ్స్ అనే ఆప్షన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఫార్మ్స్ అని చెప్పేసి. సో ఇది ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఈ టేబుల్ అని సెలెక్ట్ చేసుకొని ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే హెడింగ్స్ ఇచ్చినానో ఇక్కడ హెడింగ్స్ చూపిస్తున్నాయి కదా, సీరియల్ నెంబర్, కస్టమర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్ కోసం ఒకటి ఎంట్రీ చేసి చూపిస్తాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఇచ్చాను, కస్టమర్ ఏమొచ్చేసి ఏబిసి అని టైప్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఏదైనా ఇవ్వండి, మొబైల్ నెంబర్ వచ్చేసి ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఫామ్లో ఇది ఎంట్రీ కావాలంటే న్యూ అని ఉంది కదా, రికార్డ్స్ దగ్గర న్యూ అని ఉంది కదా, న్యూ పైన క్లిక్ చేయండి. సో ఆ రికార్డ్ అంతా కూడా ఇట్లా ఫామ్లో ఎంట్రీ అయిపోతుంది అన్నమాట. సెకండ్ ఒకసారి ఎంట్రీ చేయండి. సో ఇలా ఎంట్రీ చేసిన తర్వాత న్యూ పైన క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి మీకు మళ్ళీ ఫామ్ కావాలనుకుంటే మళ్ళీ ఇలా టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక ఫామ్ పైన జస్ట్ క్లిక్ చేయండి, అంతే మీకు ఫామ్ అనేది వచ్చింది. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే సేమ్ యాస్టీస్కి ఇలా ఎంట్రీ చేసుకోండి, డిలీట్ పైన క్లిక్ చేయండి, ఆ రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది ఇట్లా ఈజీగా. మళ్ళీ ఇది కూడా డిలీట్ చేయాలనుకుంటే ఈ యాస్టీస్గా ఇలా రికార్డ్ అన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది ఈజీగా. ఎక్సెల్లో ఫాస్ట్ ఫిల్టర్ వచ్చేసి మనము ఒకవేళ ఫిల్టర్ డాటా ఫిల్టర్ ఒక నేమ్ ఫిల్టర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి డాటాలోకి వెళ్ళేసి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకుని ఒక నేమ్ బై నేమ్ ఇలా చూసి ఇలా ఫిల్టర్ ఇస్తాం కదా. ఇది కాకుండా ఫాస్ట్గా ఫిల్టర్ ఇవ్వాలంటే ఎటువంటి షార్ట్కట్కి లేదు, మౌస్ నుంచి ఏదైనా మీకు కావాల్సిన రికార్డ్ పైన క్లిక్ చేసేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిలోకి వెళ్ళేసి ఫిల్టర్ బై సెలెక్టెడ్ సెల్స్ వాల్యూస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసినామో కర్సర్ పైన మొత్తం డేటా అంతా కూడా ఇలా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట ఫాస్ట్గా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా దగ్గర ఇన్వెంటరీ రికార్డ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇన్వెంటరీ రికార్డు ఇక్కడ వచ్చేసి నాకు లాస్ట్ ఫిజికల్ ఇన్వెంటరీ డేట్ ఉంది, ఇక్కడ షెడ్యూల్ ఫిజికల్ ఇన్వెంటరీ డేట్ ఉంది, కరెంట్ డేటు. సో ఇక్కడ నాకు వచ్చేసి మంత్స్ కావాలి, ఎన్ని మంత్స్ అయింది లాస్ట్ పిఐ డేట్ త్రూ కరెంట్ పిఐ డేట్ ఎన్ని మంత్స్ అయింది, దాని తర్వాత డేస్ ఎన్ని అయినాయి దాని రెండింటి మధ్యలో డేట్లో అని చెప్పేసి రికార్డ్ ఇవ్వాలి. దానికోసం సింపుల్ ఏం లేదనమాట, = DAT dated if
అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ డేట్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకొని కామా షెడ్యూల్ డేట్ ఉంది కదా ఎండ్ డేట్ అది సెలెక్ట్ చేసుకోండి, కామా డబుల్ కొటేషన్ ఎం డబుల్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ డబుల్ కొటేషన్ స్పేస్ డబుల్ కొటేషన్ మళ్ళీ యాండ్ సింబల్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ డబుల్ కొటేషన్స్లో మళ్ళీ మంత్స్ అని టైప్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. సో ఈ ఫార్ములా ఏంటంటే డేటెడ్ ఇఫ్ అనేది, ఇది డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ స్టార్ట్ డేట్ అండ్ దాని తర్వాత ఎండ్ డేట్ సెలెక్ట్ చేసినాము. దాని తర్వాత డబుల్ కొటేషన్లో ఎం ఇచ్చినాము కదా, ఎం అంటే మంత్ని పాపులేట్ చేస్తున్నామంట. దాని తర్వాత డబుల్ కొటేషన్ స్పేస్ ఇచ్చినాం. స్పేస్ ఎందుకు ఇచ్చినామంటే అది రికార్డ్ అవుతుందో నెంబరిక్లో వస్తుంది కాబట్టి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ యాండ్ సింబల్ ప్రెస్ చేసి డబుల్ కొటేషన్లో మంత్స్ అనేది ఎందుకు ఇచ్చినామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని రెండు మధ్యలో 3 months ఉందనుకోండి, ఆ 3 నెంబర్ వచ్చేసి దాని తర్వాత మంత్స్ అని చెప్పేసి టైప్ అవుతుంది అన్నమాట. చూడండి, చూసారా 7 months అవుతుంది, ఈ 10 months 7 months కావాలంటే రికార్డ్ చూడండి కరెక్ట్గానే వస్తుంది కదా, ఇక్కడ 7 months. ఇప్పుడు ఎన్ని డేట్ ఈ రెండింటి మధ్యలో డేస్ ఎన్ని డేస్ అయిందో అది కూడా చూడొచ్చు అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు దానికోసం కూడా డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా డబుల్ కొటేషన్ డి డబుల్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ డబుల్ కొటేషన్ స్పేస్ డబుల్ కొటేషన్ అండ్ మళ్ళీ డబుల్ కొటేషన్ ఇవ్వండి, డేస్ అని టైప్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ డేట్స్ కూడా వస్తాయన్నమాట, ఇక్కడ ట్రాక్ చేసుకొని పెట్టుకోండి. సో చూసారా ఇట్లా ఈజీగా మనకు డేట్ ఎన్ని మంత్స్ అయింది ఏందనేది, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్ రెండు కూడా ఈజీగా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీ వర్క్ బుక్ ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది కదా, దానికి మీరు ఆ వర్క్ బుక్ ఎవరికైనా షేర్ చేసేటప్పుడు ఈజీగా ఓపెన్ చేయకుండా దానిలో ఎడిట్ ఏమని కాకుండా ఉండాలంటే మీ వర్క్ బుక్ లాక్ అనేది పెట్టుకోవచ్చు. లాక్ ఎలా పెట్టాలి అంటే ప్రొడక్ట్ వర్క్ బుక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు రివ్యూలోకి వెళ్ళిన తర్వాత ప్రొటెక్ట్ వర్క్ బుక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి స్ట్రక్చర్ పైన క్లిక్ చేసి ఉంచాలి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ అవుతుంది, సేమ్ యాజ్ పాస్వర్డ్ వేసి ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ బుక్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే అక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో అలా సింపుల్గా మీరు ఎవరికైనా షేర్ చేసేటప్పుడు ప్రొడక్ట్ పాస్వర్డ్ పెట్టి షేర్ చేసుకోవచ్చు, అక్కడ వాళ్ళకు కూడా ఓపెన్ కాదనమాట. మీరు ఎక్సెల్లో ఈ డేటా మీకు కావాల్సిన డేటా హైడ్ చేయాలనుకుంటే మీరు నార్మల్గా ఏం చేస్తారు, ఇదంతా డేటా ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫాంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ వైట్ కలర్ ఫాంట్ ఇచ్చేసి హైడ్ చేసుకుంటారు. సో అలా కాకుండా మీకు ఒక సింపుల్ ట్రిక్ అని చూపిస్తాను. మీకు కావాల్సిన ఐటమ్ ఏదైతే డేటా ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మౌస్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫార్మాట్ సెల్స్ ఉంది కదా, ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కస్టమ్స్ అని ఉంది కదా, కస్టమ్లోకి వెళ్ళేసి జనరల్ ఉంది కదా, అది తీసేసి 3 times సెమీకోలన్ ఇవ్వండి. 1 2 3 times సెమీకోలన్స్ ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఆ డేటా అనేది హైడ్ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ అది వేరే ఏం చేసినా సరే ఆ డేటా అనేది షో కాదు, డబుల్ క్లిక్ చేస్తే మాత్రం చూపిస్తుంది, దాని తర్వాత షో కాదనమాట. మళ్ళీ ఆ డేటా రివర్స్ తీసుకురావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ఏదైతే డేటా మీరు హైడ్ చేశారో ఆ డేటా అంతా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ తర్వాత ఫార్మాట్ సెల్స్ తర్వాత కస్టమ్స్లోకి వెళ్ళేసి సెమీకోలన్ ఏదైతుందో అది తీసేయండి, డిలీట్ చేసేసి దాని తర్వాత ఓకే పైన ప్రెస్ చేయండి. మళ్ళీ తిరిగి ఆ డేటా మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది, చాలా అంటే యూస్ఫుల్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫ్లాష్ ఫిల్ ద్వారా. ఇది ఏంటంటే మీకు నెంబరు అండ్ టెక్స్ట్ సపరేట్ చేయడానికి చాలా ఈజీగా పనిచేస్తుంది అన్నమాట. దానికోసం ఏం లేదు, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
మీకు నేము టెక్స్ట్ కనిపిస్తుంది కదా, నేమ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ నెంబర్ ఒకసారి సెర్చ్ చేద్దాం, వస్తుందా కదా చూడండి. ఇక్కడ 1 2 3 అని ఉంది కదా. ఒక నెంబర్ అనేది ఎంట్రీ చేసుకొని ఇక్కడ ఎక్కడ దాకా మీకు డేటా కావాలో అక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ బటన్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. సో చూడండి, ఫ్లాష్ ఫిల్ మ్యాజిక్ ఆటోమేటిక్గా నెంబర్ అనేది సపరేట్ చేసేసింది అన్నమాట ఇట్లా. సో ఇప్పుడు టెక్స్ట్ ట్రై చేద్దాం. టెక్స్ట్ ఏముంది స్టార్టింగ్లో PRAVEEN అని ఉంది కదా, ప్రవీణ్ ఉంది కదా. దాని తర్వాత ఇక డేటా అంతా ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. చూసారా, ఈ నేమ్స్ అనేది మళ్ళీ పాపులేట్ అయిపోయినాయి అన్నమాట, కరెక్ట్గా షో అవుతున్నాయి కదా. సో ఇలా అన్నమాట ఫ్లాష్ ఫిల్ మ్యాజిక్. ఎక్సెల్లో కాపీ క్లిప్ బోర్డ్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కాపీ చేయాలనుకుంటే ఇలా టోటల్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనేది కంట్రోల్ V పైన ప్రెస్ చేస్తారు కదా. అలా కాకుండా మీకు కావాల్సిన డేటా, ఓన్లీ సెలెక్టెడ్ డేటా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫార్మాట్ ప్రింటర్ ఉంది కదా, దాని కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది క్లిప్ బోర్డ్ అని చెప్పేసి. ఆ క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ ప్రెస్ చేయండి. దాని తర్వాత హెడింగ్ సెలెక్ట్ చేసుకొని కాపీ ప్రెస్ చేయండి. ఫస్ట్ హెడింగ్ కాపీ చేద్దాం. దాని తర్వాత మీకు కావాల్సింది యాంటోనీ అని ఉంది కదా, ఈ ఐడి ఒకసారి కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి కాపీ చేసుకోండి. ఇక్కడ సందీప్ అని ఉంది కదా, కాపీ చేసుకోండి. సో ఇప్పుడు అన్నీ కాపీ అయిపోయినాయన్నమాట. మీకు కావాల్సిన వర్క్ బుక్లో కానివ్వండి, కావాల్సిన ప్లేస్లో కానివ్వండి, ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ ఆల్ అని ఉంది కదా, పేస్ట్ ఆల్ దానిపైన క్లిక్ చేయండి. సో ఇలా ఈజీగా ఇక్కడ మీ సెలెక్ట్ చేసుకున్న డేటా అంతా కూడా ఇలా ఈజీగా పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సింగిల్గా కాకుండా మీకు సెలెక్ట్ చేసిన డేటా అంతా కూడా ఇలా ఈజీగా పేస్ట్ అయిపోతుంది అన్నమాట, కాపీ క్లిప్ బోర్డ్ ఆప్షన్ త్రూ. ఒకవేళ మీ ఎక్సెల్లో ఇలా ప్రాఫిట్ లాస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా అయితే దానికి ఒక కలర్ ఇవ్వాలంటే ఇలా సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇలా ఇస్తారు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఇలా ఇస్తారు. లేదంటే ప్రాఫిట్ ఉందనుకోండి, ప్రాఫిట్లోకి వెళ్ళేసి గ్రీన్ ఇలా ఇస్తారు. సో అలా కాకుండా మీకు సింపుల్గా ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే విధానం ఒకటి చూపిస్తాను. సింపుల్ ఏం లేదు, అక్కడ ఏదైతే మీకు ప్రాఫిట్ లాస్ ఉందో ఆ డేటా అంతా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళండి. ఫార్మాట్ సెల్స్లో కస్టమ్స్ అని ఉంది కదా, కస్టమ్ పైన క్లిక్ చేసి జనరల్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత అక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ టైప్ చేయండి COLOR కలర్ 4 అనేది వచ్చేసి గ్రీన్ ఆప్షన్ అనమాట. ఏదైతే ప్రాఫిట్ ఉందో దాన్ని గ్రీన్ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. డబల్ యాష్ ఇవ్వండి కీబోర్డ్తో. దాని తర్వాత సెమీకాలన్ ఒకటి ఇవ్వండి. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేయండి. సో ఇక్కడ టైప్ చేయండి COLOR 3 ప్రెస్ చేయండి. 3 ఏంటంటే రెడ్ కలర్ అనమాట కోడ్. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. దాని తర్వాత మైనస్ ప్రెస్ చేయండి. దాని తర్వాత డబల్ హ్యాష్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ఓకే పైన ప్రెస్ చేయండి. సో చూసారా, ఇది రెడ్ కలర్లో షో అవుతుంది, ఇక్కడ గ్రీన్ కలర్. ప్రాఫిట్ ఉన్నది గ్రీన్ కలర్ అవుతుంది, లాస్ ఉన్నదేమో రెడ్ కలర్ షో అవుతుంది. సో ఇలా సింపుల్గా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట ఎక్సెల్లో. మీరు మీ ఎక్సెల్ డేటాలో ఇప్పుడు నేమ్స్ ఇక్కడ షో అవుతున్నాయి కదా, ఇప్పుడు ప్రాపర్ ఫంక్షన్లో చూస్తున్నాయి కదా. ఇక్కడ బిగ్ లెటర్స్లో రావాలి అనుకుంటే దానికి కొంచెం చిన్న ఫామ్లో ఉంది, దాని పేరు అప్పర్ అప్పర్ అని టైప్ చేసేసి ఈ టెక్స్ట్ ఏదైతుందో సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ పైన ప్రెస్ చేయండి. ఈ టెక్స్ట్ అంతా కూడా అప్పర్ కేస్లో చూపిస్తుందన్నమాట. సో ఇలా ఈజీగా అప్పర్ కేస్లో అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ డేటాలో అప్పర్ కేస్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని లోయర్ ఫంక్షన్స్కి ఎలా మార్చాలంటే సింపుల్. దానికోసం లోయర్
అని టైప్ చేసేసి టెక్స్ట్ అని అడుగుతుంది కదా, టెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటో ఫిల్టర్ ఇలా ట్రాక్ చేసుకోండి. మీరంతా కూడా లోయర్ ఫంక్షన్స్లా మారిపోతుంది. అప్పర్ కేస్ మొత్తం లోయర్ కేసెస్గా మారిపోతుంది అన్నమాట ఈజీగా. ఒకవేళ మీ డాటాలో లోయర్ కేసెస్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇలా దాన్ని ప్రాపర్ ఫంక్షన్స్కి ఎలా మార్చాలి, దానికోసం ఏం లేదు, సింపుల్ = PRO ప్రాపర్ అని టైప్ చేసి ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ పైన ప్రెస్ చేయండి, ఆటో ఫిల్ ద్వారా ట్రాక్ చేయండి. ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉందో అది బిగ్ లెటర్ అవుతుంది, మిగతాని స్మాల్ లెటర్స్ అవుతుంది. ప్రాపర్ ఫంక్షన్స్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఇలా సింపుల్గా మీరు ప్రాపర్ లోయర్ ఫంక్షన్ నుంచి అప్పర్ ఫంక్షన్ నుంచి ప్రాపర్ ఫంక్షన్కి ఇలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్సెల్లో డాటా ఎంట్రీ చేస్తున్నారు, దాంట్లో నెంబర్స్ అనేది ఇలా కాకుండా కంట్రీ నేమ్ కూడా యాడ్ చేసేసి ఆ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే దానికోసం సింపుల్గా ఏమీ లేదు, ఆ డాటా అంతా ఇలా సెలెక్ట్ చేసుకొని మౌస్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫార్మాట్ సెల్స్ తర్వాత ఇక్కడ కస్టమ్ ఉంది కదా, కస్టమ్లో క్లిక్ చేసేసి మీకు నచ్చిన కంట్రీ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 9+91 ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత కంట్రీ కోడ్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత 10 times 0 అని టైప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 times 0 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. సో చూడండి కంట్రీ కోడ్ స్టార్టింగ్ వస్తుంది, దాని తర్వాత నెంబర్ అనేది షో అవుతుంది. ఈజీగా ఇలా మొబైల్ నెంబర్లో కంట్రీ కోడ్ అనేది ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టైప్ చేసినా కానీ అక్కడ స్టార్టింగ్ కంట్రీ కోడే తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్స్ అనేది ఉంది కదా, సోషల్, ఇంగ్లీష్, తెలుగు అని చెప్పేసి ఇక్కడ మార్క్స్ అనేవి వచ్చినాయి. దాని తర్వాత మేము ఏం చేసినామంటే టోటల్ ఎంత ఉంది అనేది ఆ రిజల్ట్ అనేది ఇక్కడ చూపించినాము. కానీ మీకు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 0 వాల్యూస్ అనేది చూపిస్తుంది. ఆ 0 వాల్యూస్ని హైడ్ చేయాలి, ఆ 0 వాల్యూస్ రాకుండా ఫార్ములాస్లో ఆపాలి అంటే దానికోసం సింపుల్ ఒకే ఒక ఆప్షన్ ఉంది. దానికి ఏంటంటే ఇలా డాటా అంతా సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఈ ఫార్ములా లేకుండా మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా డాటా అంతా సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీకు అక్కడ ఫార్ములా ఇచ్చారో డాటా అంతా, దాని తర్వాత కీబోర్డ్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్లో మీకు ఫార్మాట్ సెల్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఫార్మాట్ సెల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిలో క్లిక్ చేసి ఇక్కడ జనరల్ ఉంది కదా, ఆ జనరల్ని తీసేసి ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ 0 అని టైప్ చేయండి. దాని తర్వాత 3 times సెమీకోలన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ఓకే పైన ప్రెస్ చేయండి. చూడండి 0 వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా ఇలా హైడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ట్రిక్. ఎక్సెల్లో డూప్లికేట్స్ వాల్యూస్ ఎలా హైలైట్ చేయాలి అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. డూప్లికేట్ వాల్యూస్ ఈజీగా హైలైట్ చేయొచ్చు అన్నమాట. దానికోసం ఏం లేదు, మీ డాటా అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. హోమ్ ట్యాబ్లో మీకు కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి సో ఇక్కడ హైలైట్ సెల్ రూల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి డూప్లికేట్ వాల్యూస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఇది ఒక్కటే కలర్ కాకుండా వేరే కలర్స్ కూడా ఇట్లా తీసుకోవాలంటే కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళేసి మీరు ఇలా వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఫాంట్, నెంబర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం బై డిఫాల్ట్ ఏ కలర్ ఇది ఇస్తుందో కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఈ వాల్యూ ఇక్కడ 2 times వచ్చిందన్నమాట. సో ఈ నేమ్ కూడా 2 times వచ్చింది. సో ఈ నేమ్ కూడా 2 times వచ్చింది. సో ఇలా ఈజీగా ఈ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. డూప్లికేట్ వాల్యూస్ ఎలా రిమూవ్ చేయాలి అని మీ అందరు అనుకుంటున్నారు. దానికోసం సింపుల్ ఏంటంటే ఈ డాటా అంతా కూడా మీకు ఇది అలా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డాటా ట్యాబ్లోకి వెళ్ళండి. డాటా ట్యాబ్ తర్వాత ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కాలమ్స్ అడుగుతుంది. కాలమ్స్ నాకు రెండిట్లో కావాలి కాబట్టి కాలమ్స్ సీరియల్ నెంబర్, నేమ్ అని టిక్ చేశాను. ఒకవేళ వద్దని కూడా తీసేయచ్చు. దాని తర్వాత ఓకే పైన ప్రెస్ చేయండి. ఆ డూప్లికేట్ వాల్యూస్ అనేది డిలీట్ అయిపోయి మనకు ఇలా డాటా అనేది చూపిస్తుంది అన్నమాట.
ఎక్సెల్లో కొన్ని మీకు బ్లాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ స్టేటస్ దగ్గర. ఆ బ్లాంక్ దగ్గర ఏమైనా ఫిల్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా ఇవ్వచ్చు. నేను ఏ అని నాట్ అప్లికబుల్ అని ఇస్తాను, ఎన్ఏ అని చెప్పేసి. ఆ బ్లాంక్స్ దగ్గర ఈ నాట్ అప్లికబుల్ ఫిల్ చేయాలి అనుకుంటే Ctrl+C పైన ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. ఇలా డాటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ నుంచి F5 బటన్ ప్రెస్ చేయండి. F5 బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్పెషల్స్ అని కనిపిస్తుంది కదా, స్పెషల్స్ పైన క్లిక్ చేసి బ్లాంక్స్ అని ఉంది కదా, బ్లాంక్స్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. అక్కడ ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో అవన్నీ ఇలా ఈజీగా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సెలెక్ట్ అయిన బ్లాంక్స్ దగ్గర Ctrl+V అనే ఆప్షన్, Ctrl+V ప్రెస్ చేయండి కీబోర్డ్ నుంచి. మీకు ఇక్కడ చూడండి ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో అక్కడ నాట్ అప్లికేబుల్ అనేది ఈజీగా షో అవుతుంది అన్నమాట. సింగిల్గా కాకుండా ఒకేసారి మీరు ఇలా ఈజీగా బ్లాంక్ ఫిల్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎక్సెల్లో మీకు ఇక్కడ బ్లాంక్స్ రికార్డ్స్ డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం సింపుల్గా ఏం లేదు, ఈ డాటా అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ డాటా సెలెక్ట్ చేసుకోవాలి, హెడింగ్స్ కాకుండా. డాటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ నుంచి Ctrl+G లేదంటే F5 బటన్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్స్ అని కనిపిస్తుంది కదా, స్పెషల్స్లో బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఆ బ్లాంక్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోయినాయి. దాని తర్వాత మౌస్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేస్తే మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ డిలీట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒకటి బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. షిఫ్ట్ సెల్స్ అప్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఇక్కడ బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి డాటా అనేది మనకి ఇలా నీట్గా షో అవుతుంది అన్నమాట. ఎక్సెల్లో మీకు డాటా ట్రాన్స్పోజ్ అనేది ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇలా ఉన్నాయి కదా, ఇలా కాకుండా మీకు ఇలా ల్యాండ్స్కేప్ టైప్లో ఇలా కావాలంటే మీరు ఎలా చేసుకోవాలి. దానికోసం ఆ డాటా అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్ నుంచి Ctrl+C కాపీ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్లో స్పెషల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఈ డాటాలో కనుక ఫార్ములాస్ కనుక ఉంటే ఇక్కడ మీకు వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంది కదా, ట్రాన్స్ఫర్స్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. చూడండి ఇలా వస్తుంది అన్నమాట డాటా అంతా కూడా సింపుల్గా. ఎక్సెల్లో మీకు కాపీ కట్ పేస్ట్ అలా అవసరం లేకుండా సింపుల్గా మీ డాటా అనేది వేరే సైడ్ రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్గా ఈ డాటా అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కర్సర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో దానిపైన ఇట్లా క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అన్నమాట. సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటా నేను వేరే సైడ్ మూవ్ చేయాలి అనుకుంటే ఈ డాటా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇటా కూడా ఇలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈజీగా కట్ పేస్ట్ కాపీ సింపుల్గా దీని త్రూనే అయిపోతుంది అన్నమాట. ఎక్సెల్లో మనకు ఇలా ఓన్లీ మనకు సెలెక్ట్ చేసిన డాటా ఓన్లీ ప్రింట్ ఇవ్వాలి, మొత్తం ఆల్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను నార్మల్గా చూపిస్తాను. Ctrl+P పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, అన్ని ఆప్షన్స్ అని ఇక్కడ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి అన్నమాట. సో ఇలా కాకుండా నాకు ఓన్లీ ఇక్కడ ఉన్న డాటా మాత్రం ఎలా సెలెక్ట్ చేయాలనుకుంటే ఓన్లీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ డాటా అంతా సెలెక్ట్ చేసుకొని Ctrl+P పైన ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ప్రింట్ ఆప్షన్స్లో వచ్చేసి యాక్టివ్ షీట్ అని ఉంది కదా, యాక్టివ్ షీట్స్ కాకుండా కింద ప్రింట్ సెలెక్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆప్షన్ అది అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓన్లీ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే చూడండి ఈ కలర్లో నేను క్లిక్ చేస్తున్నాను, Ctrl+P పైన ప్రెస్ చేశాను. సో ఇక్కడ సెలెక్షన్ పైన ఆల్రెడీ సెలెక్ట్ ఉంది కదా, చూడండి ఇక్కడ ఇలా ఈజీగా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ప్రింట్ ఆప్షన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం చూస్తుండండి లెర్న్ సొల్యూషన్స్ ఛానల్ విజిట్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.